వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ ప్లానెట్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్. సో గ్రహాలన్నీ కలిసి గ్రహాలు శని నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మనకున్న 9 ప్లానెట్స్ విత్ లగ్న సాటర్న్ నక్షత్రాల మీద ఉంటే ఎలా ఉంటుంది. శని నక్షత్రాలు ఏమిటి ముందు? సో పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తర భాద్రపద, సో లేదా ఉత్తరాభాద్ర. సో ఈ 3 నక్షత్రాలు కూడా మనకి శనికి సంబంధించిన నక్షత్రాలు. సో ముఖ్యంగా మనం ముందు నుంచి చూద్దాం, కేతువు నుంచి. సో ఒకవేళ కేతువు కనుక సాటర్న్ నక్షత్రం మీద ఉంటే ఎట్లా ఉంటుంది. సో కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని, విచ్ గివ్స్ ఎక్సలెంట్ నాలెడ్జ్. దేని మీద? ఒక వైద్య శాస్త్రం మీద అవ్వచ్చు, ఒక రీసెర్చ్ రిలేటెడ్ అవ్వచ్చు, అట్లానే ధర్మానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలోనూ, సంప్రదాయాన్ని పాటించడంలోనూ, స్పిరిచువల్ వాల్యూస్ని పెంచుకోవడంలోనూ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఎందుకంటే కేతువు శని నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆ కేతువుకుండే స్పిరిచువాలిటీ, డిటాచ్మెంటు, ఇవన్నీ కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉంటాయని చెప్పచ్చు. దానివలన వేరే వాళ్ళకి సేవ చేయాలి, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా. అందుకే మీకు యూజువల్గా కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ ఆస్ట్రాలజర్స్ కానీ, మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి, లైఫ్ సైన్సెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కేతువు కానీ శని నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇవ్వచ్చు, అట్లానే హెల్ప్ చేయాలి. మనం ఈ హీలింగ్ అంటే దే వాంట్ టు చూస్ ద హీలింగ్ ప్రొఫెషన్స్. సో హీలింగ్ ప్రొఫెషన్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని అంటేనే పని. అటువంటిది కేతువు వచ్చి అక్కడ ఉన్నప్పుడు, కేతు అంటే ఎటువంటి వెనకాలకి ఆశించకుండా చేయడం అనమాట. సో అటువంటి ప్లానెట్ కేతువు కాబట్టి డెఫినెట్గా కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్, కేతువు చాలా డిసిప్లిన్డ్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను మీకు ప్లానెట్స్ ఆన్ ద నక్షత్రాస్ చెప్పినప్పుడు నేను వక్రగ్రహాలను తీసుకోవట్లేదు. ఎందుకనంటే అది ఒక పెద్ద డిబేటు. ఈ వీడియోనే చాలా లెంత్ వస్తుంది. దానితోడు వక్రించిన గ్రహాలు అనేది మీరు ప్రాక్టీస్ తోటి నేర్చుకోవాలి, లేదా గురుముఖంగా నేర్చుకోవాలి. సో ఎందుకంటే రెగ్యులర్గా నేను రెట్రోగ్రేడ్ ప్లానెట్ గురించి మాట్లాడడం వేరు. ఆన్ ద నక్షత్ర ఉన్నప్పుడు ఐ కెనాట్ టేక్ వాట్ ఇఫ్ ద రెట్రోగ్రేడ్ ఆల్సో అని. ఓకే, అది మీరు గురుముఖంగా నేర్చుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్. సో ప్రేమ, పెళ్ళి ఇటువన్నీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ చిన్న ఏజ్లోనే లవ్ చేయడం లాంటివి ఉండవు. అట్లానే ప్రేమలో బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే నేను నిన్ను ఇష్టపడ్డాను, నీతో రిలేషన్ ఉంది, అది ఏదైనా అవ్వనియండి. మేల్ ఫీమేల్ రిలేషన్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉండే బంధుత్వాలు, అట్లానే మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రతిదీ కూడా శుక్రుడు కనుక శని నక్షత్రం మీద ఉంటే దట్ గివ్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆ శుక్రుడు చిన్నపిల్లలా బిహేవ్ చేయడు ఇంకా. సో శుక్రుడు అంటే టీనేజర్ కదా, ఆ శుక్రుడు చాలా బాధ్యత ఉన్న అమ్మాయిలాగా, అమ్మలాగా బిహేవ్ చేస్తాడు. అంటే మనం ఎవరినైనా ఇష్టపడ్డాము లేదా మనతో రిలేషన్ ఉంది అని అంటే మన ప్రేమ బాధ్యతాయుతంగా ఉండాలి. సో వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇవ్వగలగడమే ప్రేమ అంటే. అట్లానే దీనికి ఒక చిన్న నెగిటివ్ కూడా ఉంది. ఏంటంటే వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని, దే హ్యావ్ ఎ లాంగ్ లవ్ స్టోరీస్. 5 years 6 years ప్రేమించుకుని అండ్ ఎంత కష్టం వచ్చినా సరే వెయిట్ చేసి దాన్ని సక్సెస్ చేసుకోవాలనిపించు. అయితే ఇది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్లేస్మెంట్. శుక్రుడు ఏ భావంలో శని నక్షత్రం మీద ఉన్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే యూజువల్గా ఒక్కసారి వీళ్ళు ఇష్టపడితే వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు, దే ఆర్ డెడికేటెడ్ అని చెప్పచ్చు. సో కాబట్టి వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని ఈవెన్ స్కిల్స్ను కూడా అలానే ఇస్తుంది. అంటే వాళ్ళు దేన్నైనా నచ్చి, ఎందుకంటే శుక్ర ఈజ్ అ ఫైన్ ఆర్ట్స్. సో అటువంటిది సాటర్న్ మీద ఉన్నప్పుడు దానిలో శ్రద్ధ, భక్తి మొత్తం అంటే వాళ్ళ సోల్ అన్నీ పెట్టి నేర్చుకుంటారు. నచ్చడమే లేటు, బట్ నచ్చింది అని అంటే అంత డెడికేషన్ ఉంటుంది. ఎందుకంటే సాటర్న్ ఇవ్వడం లేటు, కానీ ఒక్కసారి ఇచ్చాడంటే దట్ విల్ బీ ద పర్మనెంట్. కాబట్టి మంచి ఆర్టిస్టులు అవ్వడానికి డెడికేటెడ్గా లాంగ్ ఇయర్స్ ఒకే దాని మీద పనిచేస్తూ నిష్ణాతులు అయ్యే, అందులో ఎక్స్పర్టైజ్ని సంపాదించే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అగైన్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్. రవి కనుక శని నక్షత్రం మీద ఉంటే అధికారము, బాధ్యత 2 కలిసినట్టు ఉంటుంది. అంటే నేను కనుక ఇంతమందిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వస్తే నేను పవర్ను చూపించడం కాదు, లెట్ మీ షో మై రెస్పాన్సిబిలిటీ.
సో రెండు చూపిస్తారు. బట్ సన్కి మామూలుగా ఏముంటుందంటే ఈగో ఉంటుంది. అండ్ రవి వేరే ఏ ప్లానెట్ నక్షత్రం మీద ఉన్నా కూడాను దాని క్వాలిటీస్ ఎక్కువ అవుతాయి, ఇంకా డబుల్ అవుతాయి అన్నమాట. కానీ యూజువల్గా ఈ సాటర్న్ నక్షత్రం మీద ఉండేటప్పటికీ ఆ హంబల్నెస్ అనేది బాగుంటుంది. అండ్ అగైన్ దే ఆర్ గుడ్ ఫర్ బిజినెస్. ఎందుకనంటే కష్టపడే తత్వము, లీడర్షిప్ క్వాలిటీసు రెండు కలిసి ఉంటాయి. సాటర్న్ కష్టపడే తత్వము అండ్ రవి లీడర్షిప్ క్వాలిటీసు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పని చేసి వేరే వాళ్ళతో కూడా బాగా పని చేయించుకోగలరు. సో కాబట్టి దిస్ ఈజ్ ఏ వెరీ స్కిల్ఫుల్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో దిస్ ఈజ్ అనదర్ లెవెల్. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ రవి ఇచ్చేవి ఎలా ఉంటాయంటే నేను మేనేజ్ చేస్తాను, మిగిలిన వాళ్ళు వర్క్ చేయాలన్నట్టు ఉంటుంది. బట్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ నేను వర్క్ చేస్తూ మిగిలిన వాళ్ళని లీడ్ చేస్తూ యాజ్ ఎ టీమ్ మనం విన్ అవ్వాలని ఉంటుంది. సో విచ్ ఈజ్ అగైన్ బ్యూటిఫుల్ అనే చెప్పచ్చు. కాకపోతే యూజువల్గా సాటర్న్ నక్షత్రం మీద ఉన్న గ్రహాలన్నీ చాలా లేట్గా రిజల్ట్స్ ఇస్తాయి. లైక్ 30 years అలా అయితే తప్పించి సక్సెస్ని లేకపోతే ఆ గ్రహం ఇవ్వాల్సిన పూర్తి ఫలితాన్ని, అంటే లగ్నాతు వాటికి ఒక లార్డ్షిప్ ఉంటుంది. సో ఆ లార్డ్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ సన్కి ధనకారకత్వం వచ్చిందనుకోండి, ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ తొందరగా ఇవ్వలేడు. అదే పంచమ స్థానానికి కారకత్వం వచ్చిందనుకోండి, సంతానాన్ని తొందరగా ఇవ్వలేడు. సో ఇలాగ మీకు కారకత్వాలు ఏ భావానికి వచ్చి ఆయన ఏ నక్షత్రం మీద ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. సాటర్న్ మీద ఏ గ్రహం ఉన్నా కూడాను అవన్నీ డిలేయిడ్ రిజల్టే ఇస్తాయి, లేట్ సక్సెస్నే ఇస్తాయి. కాబట్టి మీకు కనుక ఎక్కువ గ్రహాలు సాటర్న్ మీద ఉంటే నక్షత్రం మీద యూ హ్యావ్ టు డూ రెమెడీస్ ఫర్ శని. ఓకే, మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్. సో డిసిప్లిన్డ్, కొంచెం లేజినెస్ అండ్ ఎక్కువ నెగిటివ్ థింకింగ్. సో ఎప్పుడు వీళ్ళు బిజీగా ఉంటే తప్పించి పాజిటివ్ థింకింగ్ రాదు. ఎందుకంటే సాటర్న్ కోల్డ్నెస్ ఉంటుంది, డార్క్నెస్ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది. సో చంద్రుడు లాంటి సెన్సిబుల్ ప్లానెట్కి హ్యాపీనెస్ని ఇష్టపడతాడు, కానీ ఇలాంటి వాటిని తొందరగా తట్టుకోలేదు. బికాస్ మూన్ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ ప్లానెట్. సో అటువంటి చంద్రుడు శని నక్షత్రం మీద ఉన్నప్పుడు బాధ్యతలు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ బట్ ఎప్పుడు కూడాను ఖాళీగా ఉన్నా, వీళ్ళకి ఎక్కువ వర్క్ లేకపోయినా అండ్ ఇఫ్ దే వాంట్ టు టేక్ హాలిడే అది వీళ్ళకి చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే చంద్రుడు శని నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి అంటే ఎప్పుడూ వర్క్ మోడ్లో ఉండాలి. అంటే అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ తోటి ఒక 4-5 hours అయినా ఉంటేనే దెన్ మూన్ ఫీల్ హ్యాపీ. సో కాకపోతే దే ఆర్ రెస్పాన్సిబుల్. అండ్ అట్లానే చంద్రుడికి కొంత నెగిటివ్ అనే చెప్పచ్చు. చంద్రుడు కనుక ఈ సాటర్న్ లాంటి నక్షత్రం మీద ఉన్నప్పుడు పాజిటివిటీ కన్నా కొంచెం నెగిటివిటీనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మూన్కి నక్షత్రం అనేది బాధ్యతల్ని అండ్ అన్నిటినీ ఇస్తుంది, కానీ డెడికేషన్గా ఉండడం. బట్ డార్క్ సైడ్ ఆఫ్ సాటర్న్ అనేది చంద్రుడిని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దెన్ కుజ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని. సో గుడ్ ఫర్ ఇంజనీరింగ్ స్కిల్స్, అది కూడా హార్డ్ కోర్ ఇంజనీరింగ్ లైక్ ఆర్కిటెక్చర్, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇటువంటి వాటికి మీద ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కుజుడు లాంటి ప్లానెట్కి ఆవేశము, ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి ప్లానెట్ సాటర్న్ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే కుజుడు చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటాడు, అది సాటర్న్ చేయనీడు. అండ్ మోరోవర్ భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ కార్క్ ఆఫ్ ల్యాండ్స్ భూమి పుత్రుడు కుజుడు కాబట్టి. అండ్ మోరోవర్ కుజాంత నక్షత్ర ఆఫ్ సాటర్న్ విల్ గివ్ లీగల్ ఇష్యూస్. అంటే రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి లా అండ్ ఆర్డర్లో పనిచేయడానికి అండ్ మిలిటరీలో వర్క్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే డిఫెన్స్ ఫీల్డ్స్లో. కానీ సేమ్ ఎందుకంటే దే ఆర్ ద ఇంప్లిమెంటర్స్ అక్కడ. బట్ ఒకవేళ అటువంటి ప్రొఫెషన్స్లో లేకపోతే దే ఆర్ గోయింగ్ టు ఫేస్, ఎస్పెషల్లీ ఇన్ ద మహాదశ ఆఫ్ కుజ ఆర్ మేబీ కుజుడు ఎక్కడుంటే ఆ భావానికి అధిపతికి సంబంధించిన దశ జరుగుతున్నప్పుడు వీళ్ళు లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేసే పాసిబిలిటీసు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. దెన్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని. రాహుకి చాలా మంచి ప్లేస్మెంట్. ఎందుకంటే రాహు అంటేనే మాయ, మోసం అండ్ ఎలా అయినా తొందరగా చేసేయాలి, షార్ట్ కట్స్ కదా రాహు అంటే. శని నక్షత్రం మీద ఉన్న రాహు షార్ట్ కట్ వెతకలేడు, వెతికినా అది అవ్వదు. ఇలా ఎలాంటిదంటే ఒక అల్లరి పిల్లాడిని గురువు గట్టిగా చేయబట్టుకున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది, వాడు ఎంత అల్లరి చేద్దామని అక్కడే ఉంటాడు తప్ప చేయలేడు. సో రాహు కూడా అంతే. ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ మనకి కొన్ని అచీవ్ చేయాలన్న యాంబిషను దాన్ని తొందరగా అవ్వనీయడు. ఫస్ట్ నువ్వు నడవడం నేర్చుకో, తర్వాత ఎగరచ్చు అని చెప్తాడు.
సో కాబట్టి రాహు లాంటి ప్లానెట్ డెఫినెట్గా సాటర్న్ నక్షత్రం మీద ఉండడము చాలా మంచిదే. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని డెడికేటెడ్గా నేర్చుకుంటారు. సో అటువంటి నాలెడ్జ్ అది కూడా లాంగ్ టైము ఉండేది. అంటే ఏది నేర్చుకున్నా దాని మీద ఎక్కువ కాలము స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పచ్చు. రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్. అగైన్ జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని. న్యాచురల్ ధనకారకత్వము, నాలెడ్జ్ కారకత్వము, పుత్రకారకత్వము ఉన్న గురువు మీకు లగ్నాత్తు మంచివాడే శని నక్షత్రం మీద ఉంటే అవన్నీ డిలే అయిపోతాయి. కానీ చాలా మంచి గురువులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎటువంటి గురువులనంటే శాస్త్ర సంబంధమైన విషయాలని శాస్త్రబద్ధంగానే నేర్చుకోవాలి, అట్లానే గురుముఖంగా నేర్చుకోవాలి, 10 మందికి చెప్పాలనే తర్వాత, బికాజ్ జూపిటర్ ప్లేస్మెంట్ మీద మాత్రమే అది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా మీకు జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ చాలా డెడికేటెడ్ నాలెడ్జ్ని ఇస్తుంది. కాకపోతే గురువు కారకత్వాలన్నీ కూడా డిలే అవుతాయి. సో విద్యలోనూ వాటిల్లోనూ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. అగైన్ సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్. శని నక్షత్రం మీదే ఉండే కొత్తగా వచ్చేదే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సాటర్న్కి ఎటువంటి కారకత్వాలు ఉంటాయో ఆయన నక్షత్రం మీదే ఉంటాడు. కాబట్టి సాటర్న్ అంటేనే డిలే అండ్ లాంగ్ టైం ఇవ్వడము ఇవన్నీ. కాబట్టి యూజువల్గా సాటర్న్ నక్షత్రం మీద రెగ్యులర్గా ఆయన ఏ విధంగా ఉంటాడో ప్రతిదీ స్లోగా చేయడం, కొంచెం లేట్గా ఇవ్వడం, కష్టపెట్టి ఇవ్వడము అనేదే అవే లక్షణాలను కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ శని. లగ్నము కనుక శని నక్షత్రం మీద ఉంటే శని సంబంధించిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళ పర్సనాలిటీలో ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీ బాధ్యతగా ఉండడం, కష్టపడే తత్వం, హంబుల్నెస్, అందరినీ గౌరవించడం. సో కాకపోతే కొంచెం లేజినెస్, అప్పుడప్పుడు ఏదైనా పని మొదలు పెట్టాలంటే డిలే చేయడం దాన్ని. కానీ మొదలుపెట్టిన తర్వాత డెడికేటెడ్గా కంప్లీట్ చేస్తారు. సో కాబట్టి బాధ్యతగా ఉంటారు. సో లగ్నము సాటర్న్ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఇటువంటి సాటర్న్ క్వాలిటీస్ అనేవి వాళ్ళ పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి గ్రహాలు 9 గ్రహాలు ప్లస్ లగ్నము సాటర్న్ నక్షత్రాలు అయినటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర మీద ఉంటే ఎటువంటి ఫలితాన్ని అవి ఇస్తాయి అని. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.